చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు విలేజ్ స్టైల్లో ఆంధ్ర పప్పుచారు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అరకప్పు పప్పును తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని ఉడకబెట్టుకోండి. కుక్కర్లో అయినా పర్వాలేదు, ఏదైనా గిన్నెలో అయినా పర్వాలేదు. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో ఒక టమాటాని 4 పచ్చాలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోండి. టమాటా మెత్తపడిన తర్వాత పప్పు గుత్తితో ఈ టమాటాని పప్పుని బాగా మెత్తగా ఇనుపుకోండి. ఇలా మెత్తగా ఇనుపుకున్న తర్వాత అందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. పప్పుచారుకి చింతపండు ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి టేస్ట్ చూసుకుని చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో తాలింపుకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పెట్టుకుని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుచారులో ఉల్లిపాయలు మాడితేనే టేస్ట్గా ఉంటుంది. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. అలాగే పప్పుచారు కొద్దిగా పలుచగా ఉండడానికి మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పప్పుచారు ఎక్కువగా మరగకూడదు. ఈ విధంగా పొంగు వస్తుంది అనగా పొంగు వచ్చే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ పప్పుచారు రైస్లోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడలోకి కానీ దేనిలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి.